మనము ప్రజెంటు మన తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న నాగోల్ ప్రాంతంలో ఉన్న ఆనంద్ నగర్కి సమీపంలో ఇంద్రప్రస్థ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము. ప్రతి శనివారము భక్తి శ్రద్ధలతో మహిళలు కానీ పురుషులు కానీ చిన్నారులు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక 2 గంటలు నాన్ స్టాప్ భజన సంకీర్తనలు చేస్తారు. అలాగే ఇక్కడ ప్రధాన పూజారి అలాగే ఆలయ నిర్వాహకులు ప్రతి వారం విచ్చేసే మహిళలు భజన మండలి సభ్యులు కూడా ఉన్నారు. వారి మాటల్లో విందాము. మనము DD9 టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదివరకే మనము కొంచెం కవరేజ్ చేశాము గత ఏడాది కూడా. ఇప్పుడు ఆలయ నిర్వాహకులను అలాగే ప్రధాన పూజారిని మళ్ళా భజన మండలి వారిని కూడా మనము కోరుకుందాము. ఈ ప్రతి సంవత్సరం ఏ పూజలు జరుగుతాయి, ఎలా ఉంటుంది ఆలయ నిర్వహణ అనేది వారి మాటల్లో విందాము. పేరు భూశెట్టి వరకుమార్, వైస్ ప్రెసిడెంట్, జై శ్రీరామ్. ఇంద్రప్రస్థకాలంలోని అభయాంజనేయ స్వామి దేవాలయము 21వ వార్షికోత్సవం మన జరుపుకున్నాము. దేవాలయంలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు, దేవి నవరాత్రులు, తదుపరి అయ్యప్ప మహాపడి పూజ, సీతారాముల కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, ఇవన్నీ చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయ్యప్ప మహాపడి పూజ రోజు పల్లకి సేవ ఉంటుంది. శ్రీరామనవమికి కాలనీ ప్రధాన వీధిలో గుండా పల్లకి సేవ, శివపార్వతుల కళ్యాణానికి శివరాత్రి సందర్భంగా కాలనీ మొత్తంలో పల్లకి సేవ ఉంటుంది. వినాయకుని నిమజ్జనానికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. దేవి నవరాత్రులు కూడా ఊరేగింపు కార్యక్రమం. శ్రావణ మాసంలో ఏమైనా కార్యక్రమాలు చేస్తాం. శ్రావణ మాసంలో 3వ శుక్రవారము సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు నిర్మించారు? 2004లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దాతలు ఆయన పేరు విగ్రహదాత అభయాంజనేయ స్వామి విగ్రహదాత ఎవరండి? శ్రీ శిష్ల రామ్మోహన్ రావు గారు. అలాగే సీతారాముల విగ్రహదాతలు ఏమన్నా? అరవింద్ మహారాజ్. ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నప్పటికెళ్ళి గత 25 ఏళ్ళు 24 ఏళ్ళకెళ్ళి అంటున్నారు కదా, మీ అనుభవాల్లో ఆంజనేయ స్వామి మహిమలు కానీ అలాగే రాముల వారి మహిమలు కానీ శివుని అనుగ్రహం కానీ మీరు ఎలా పొందుతున్నారు అనేది మీ మాటల్లో చెప్పండి. మా దేవాలయంలో వచ్చేటువంటి భక్తులు వాళ్ళు నమ్ముకొని దేవాలయానికి వస్తే కొంగు బంగారమై వారు విరజిల్లుతున్నారు. వారి యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. జై హనుమాన్ మహారాజ్కి, జై హనుమాన్ మహారాజ్కి, జై హనుమాన్ మహారాజ్కి జై. నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయితను. మరి కొద్ది రోజులలో నేను ఒక అద్భుతమైన పుస్తకము వెలువరించబోతున్నాను. మట్టి గణపతి, మహాగణపతి, బాలగణపతి, గోబంధు అనే పుస్తకాన్ని వెలువరిస్తున్నాను. ఆ పుస్తకంలో శతాధిక మహాభక్తి గీతాలు, పొలిటికల్ సాంగ్స్ ఉంటాయి, గోమాతకు సంబంధించిన సకల దేవతలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలకు బతుకమ్మ పాటలు అనేది మనము రవీంద్ర భారతి వేదికగా మొన్ననే మనం స్వీకరించాము. ఒక బతుకమ్మ పాట పుస్తకం కూడా ఇక్కడ బహుకరించడం జరుగుతుంది. అతి త్వరలో మనము ఖైరతాబాద్ గణనాథం వద్ద మట్టి గణపతి, మహాగణపతి, బాల గణపతి, గోబంధు అనే పుస్తకాన్ని కూడా మనం ఆవిష్కరణ చేయబోతున్నాము. దీనికి మీ అందరి సంపూర్ణ సహకారము అంటే మోరల్ సపోర్ట్ ఇవ్వాలని ఆశీర్వాదాన్ని కూడా అందజేయాలని కోరుతున్నాము. ఎంతో కాలంగా అనుకుంటున్నాము పుస్తక రూపంలో రావాలని. అయితే
మనము వాసవి శతకమంజరి అని గోమాత శతకమంజరి అని అలా కాకుండా ఒక పుస్తకాన్ని నేను వందల వేల భక్తి గీతాలు పొలిటికల్ సైన్స్ రాసాం వారికి కనీసం 116 పుస్తకం ఒక భక్తి గీతాలు ఉండాలి అనే పుస్తకాన్ని నేను రాస్తున్నాను. అతి త్వరలో ప్రింటింగ్ సెక్షన్ తెలియజేయాలి. ఈ 15 ఆగస్టు లోపలనే దాన్ని ఆవిష్కరణ చేయాలని కోరుతున్నాము. జై హనుమాన్, జై హనుమాన్. మన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము.